అప్పట్లో పెన్షన్లకు అర్హతలు అట్లాగనమాట. 25,000 లోపు ఉన్నటువంటి వాళ్ళు పేదలు. అంటే భారతదేశపు లెక్క ఉంటుంది, ప్రభుత్వం లెక్క పేదలు ఎవరు అన్నటువంటిది. ఐక్యరాజ్య సమితి లెక్క ఉంటుంది. ఆ లెక్కల ఆధారంగా చూసుకుంటే ఇవాళ దగ్గరగా 1,50,000 రూపాయల లోపు సంపాదన ఉన్నోళ్ళు పేదోళ్ళు అండి. 1,50,000 లోపు సంపాదన ఉన్నోళ్ళు అంటే నెలకు వచ్చేటప్పటికి ఏడాదికి నెలకు 15,000 రూపాయలు సంపాదించేటటువంటి వాళ్ళు ఆ లోపు ఉంటే పేదరికం. 15,000 లోపు ఉంటే గనక. ఇక్కడ సమస్య ఏంటంటే ఈ 15,000 లోపు ఉన్నోళ్ళు అయితే గనక కనీసం దగ్గరగా 60% ఉంటారు అధికారికంగా. అనధికారికంగా అయితే గనక ఇంకొక 10% ఎక్కువే ఉంటారు. ఎందుకంటే ఒక కూలీకి రావడం 20,000 దాకా వస్తుంది, కానీ అతను అంటే ఇక్కడ ఆదాయాన్ని ఎలా లెక్కేస్తాం మనం? ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ ఎట్లా లెక్కేస్తారు? మీరు సంపాదించిన సంపాదన, మీ జీతాలు ఇవన్నీ పోను అంటే మీరు వ్యాపారం చేశారు అంటే వ్యాపారాలకు సంబంధించిన ఇన్కమ్ ట్యాక్స్ నేను అనేది. ఉద్యోగాలకు సంబంధించింది అయితే బిగిన్ లాగే అవతల పడేస్తారు అక్కడ. అది కాకుండా వ్యాపారస్తులు దేని లెక్కేస్తారు? మీరు సంపాదించింది ఎంత, మీ జీతాలు ఎంత ఇచ్చారు, ఇవన్నీ పోను, మీరు ఆ సరుకు కొన్నందుకు అయినటువంటి కాస్టు, అది అమ్మింది ఎంతకి, ఈ మధ్యలో మార్జినే కదా ప్రాఫిట్. ఈ ప్రాఫిట్ ఎంత వచ్చింది అన్న